ఓకే, రైట్. ఇంకా ఒక్కసారి వ్యక్తమునకు అవ్యక్తమునకు కామన్ లక్షణాలు చెప్పండి తల్లి. క్లాస్ అట్లా మొదలెట్టుకుందాం ఇవాళ. త్రిగుణ వ్యక్తం అవ్యక్తంలో వివేకి సత్వ విషయ రజస్ తమో గుణాలు. సామాన్యము అచేతనము ప్రస్వధర్మి. ఇది మరి దీని ఆపోజిట్సే కదా పురుషుడికి ఉండేవి. అగుణం చెప్పండి అవి నోటితోటి. త్రిగుణాలు లేని అగుణం వివేకి, ఉమ్, చేతనం ప్రసవధర్మి, అప్రసవధర్మి. ఉమ్. కదా. అయితే ఈ అవిషయ పురుషుడు ఉమ్, ఈ పురుషుడు ఆ ప్రధానానికి అతి దగ్గరగా ఉండటం వల్ల అదే నేను అని వేసుకుంటున్నాడు అనుకోండి కాసేపు. అప్పుడు ఏమిటవుతుందన్నమాట, అగుణుడు అగుణమైన చైతన్యము అగుణమైనది నేను త్రిగుణాత్మకుణ్ణి అనుకుంటున్నాడు. వివేకి నేను అవివేకిని అనుకుంటున్నాడు. అవిషయుడు నేను విషయ అనుకుంటున్నాడు. అసామాన్యుడు నేను సామాన్యుణ్ణి అనుకుంటున్నాడు. జడము అంటే అచేతనము చేతనము నేను జడముని అచేతనాన్ని అనుకుంటున్నాడు. ప్రసవధర్మి కానివాడు అంటే అప్రసవధర్మి ప్రసవధర్మిని అనుకుంటున్నాడు. ఇది సంసార హేతువు. ఎందుకు? ఎప్పుడైతే ఒక కర్మ చేస్తాడో దాని ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి. కనుక ఇది తెలుసుకోవటం అనేది ప్రధానమైన లక్షణం. కొంచెం ఇక తర్వాత ఇక్కడ వీటికి ఏం లక్షణాలు చెప్పారు? సత్వ రజస్తమో. ఇప్పుడు మనం జనరల్ గానే మాట్లాడుకుంటాం. ఇంకా సత్వం యొక్క లక్షణాలు ఏమిటంటే సుఖాత్మకము, ప్రకాశము లేక జ్ఞానము, సుఖమునకు కారణము, తేలికైనది, ప్రియమైనది, మనసుని హాయిగా ఉంచేది. రజోగుణ లక్షణాలు ఏమిటి అంటే దుఃఖాత్మకము, ప్రకాశమును ప్రవర్తింపజేసేది. ఇక్కడ ఆగండి. ప్రకాశము అంటే లైటు, ప్రకాశాన్ని ప్రవర్తింపజే అంటే దట్ విచ్ టేక్స్ ది లైట్. అవునా? అట్లాగే ప్రకాశాన్ని రిటార్డ్ చేసేది అంటే నియమించేది తమో లక్షణం. ప్రవర్తన క్రియాహేతువు, ఉత్తేజకరము, సంచంచలమైనది, ఒక చోట నిలవనీయంది. ఇవి రజస్సు లక్షణాలు. ఇందులో మనం పట్టుకోవాల్సినవి ఏమిటి? ప్రకాశమును ప్రవర్తింపజేయుట, తర్వాత చంచలమైనది, తర్వాత ప్రవర్తన క్రియకి హేతు అయినది. ఈ మాటలన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయంటే 12 నుంచి 16 కారికల్లో దొరుకుతాయి, చూసుకోండి. ఇక ఇప్పుడు తమస్సు లక్షణాలు ఏమిటిరా అయ్యా అని అడిగితే మోహాత్మకము. ఓకే, మోహాత్మకము. తర్వాత అది నియంత్రిస్తుంది అంటే రిటార్డ్ చేస్తుంది అని అర్థం. మనసేమో సత్వగుణ ప్రధానంగా ఉందంటే, అరే ఇప్పుడు మనం అర్జెంట్ గా పోయి కూరలు కొనుక్కురావాలరా రైతు బజార్లో ఆదివారం అంటే లేచి సంచి తీసి బయలుదేరతాడు సత్వగుణ ప్రధానంగా ఉంటే. అదే ఉందాం కాసేపు ఉండి టీవీ చూసి వెళ్దాంలే అని కూర్చునేవాడు తమోగుణ ప్రధానంగా ఉన్నట్లు లెక్క. సింపుల్ గా సరదాగా చెప్పుకోవాలంటే, అంటే మీరు పరీక్షలో మాత్రం దయచేసి కూరల ఎగ్జాంపుల్ రాయకండి, ఇది మనకు అర్థం కావడం కోసం చెప్పుకునేవి. తర్వాత తమో గుణం బరువుగా ఉంటుంది. తమో గుణము కప్పేస్తుంది అంటే ఆచ్ఛాదన చేస్తుంది, అంటే ఉన్నది కనపడనీయకుండా చేసే లక్షణం. తర్వాత నాలో ఉన్న ప్రధానమైన గుణానికి కూడా అదే కారణం, అంటే అలసత్వము, బద్ధకానికి కారణం కూడా తమో గుణమే. ఇది 16, 17 కార్యక్రమాలు చెప్పుకుంటాం. అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చి ఆగాం మనము అంటే వ్యక్తమును చూసాము, వ్యక్తానికి కారణం అవ్యక్తం కాబట్టి అవ్యక్తం దగ్గర ఆగాం. ఇప్పుడు ఈ స్టేజ్ లో నిన్న సందీప్ గారు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే ఇన్ని వ్యక్తములు ఉన్నప్పుడు అన్ని అవ్యక్తాలు ఉండాలి కదా, అవ్యక్తం ఒకటే అని మీరు ఎట్ట చెబుతారు అని అడిగాడు ఆయన. అని లాజిక్ ప్రకారం దీనికి ఒకటి ఉండాలి కదా సార్ అని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్న తప్పు కాదు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం. ఆయన అడిగిన ప్రశ్న తప్పు కాదు. అయితే మనని ఏమడిగారు ఇక్కడ అంటే సాంఖ్యకారికల్లో ఈశ్వర కృష్ణ పండితుడు ఏం చెప్పాడు అని అడిగితే అవ్యక్తం ఒకటి చెప్పాడనలా, లేదంటే అవ్యక్తాలు చాలా ఉండాలండి అని మన లాజిక్ చెప్పాలా?
ఒకటి ఒకటే ఉందని చెప్పు. అని తీసుకోవాలి. అంటే ఆయన్ని తప్పు పట్టలేదు, సందీప్ గారు తప్పు కాదండి. మనం చదివే గ్రంథం ఏదో ఆ గ్రంథకర్త అభిప్రాయాన్నే మనం మనతో క్యారీ చెయ్యాలి. ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు మాత్రము. ఇప్పుడు ఇందులో ఈశ్వరుడు అనే మాట మీకు ఎక్కడైనా ఉందా? లేదు. పురుషుడు అన్నాడు, పురుషుడు అన్నాడు, పురుష బహుళత్వాన్ని చెప్పాడు. ఇంకా స్క్రీన్ మీద నాకు కనబడుతున్న పేర్లు వరుసగా చదవాలనుకోండి నేను. షీలా గారు, అనంతకృష్ణ, భాను గారు, అర్చన గారు, వివి పద్మావతి గారు, కాశీ రాణి మనోహరి, శ్రీవత్స, శ్రీ వశిష్ట, ఇందిర, ఇట్లా గెలాక్సీ వారు, వసంత గారు, ప్రసాద్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఈ గ్రంథాన్ని ఇలాగే ఉంచి ఈ ఎక్స్టెన్షన్ థాట్ లో యోగ దర్శనం అని పెట్టుకోండి కాసేపు. అక్కడేం చెప్పాడు? ఈ పురుషుడికి పైన ఒకడున్నాడయ్యా, వాడి పేరు ఈశ్వరుడు అన్నాడు. కనుక ఈశ్వరుడు ఉన్నాడా లేడా అంటే నేను ఏ గ్రంథం చదువుతున్నా సార్ అని అడిగి, సాంఖ్యం అయితే లేడండి, యోగ దర్శనం అయితే ఉన్నాడండి. ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే మనకి డిఫరెంట్ థాట్స్ ఉన్నప్పటికీ మనం చదివే దర్శన గ్రంథంలో ఆ దార్శనికుడు ఏం దర్శించాడు అంతవరకు చెప్పుకోవాలి. ఓకే, లెట్ us బి క్లియర్ ఆన్ దిస్ పాయింట్. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. లెట్ us నాట్ అప్లై అవర్ లాజిక్ ఫర్ ది టైం బీయింగ్. తర్వాత మన ఇష్టం. సాంఖ్యకారికి ఈశ్వర కృష్ణ పండితుడు అంత తప్పుడు కూతురు నేను ఎక్కడ అనండి, నాకు అభ్యంతరం లేదు. లేదు ఇంకోటి వచ్చి అంటావు ఈశ్వర కృష్ణుడు పండితుడు చెప్పిందే కరెక్ట్ అని ఇంకోటి అంటే సంతోషం, రెండూ కరెక్టే. ఎందుకు? అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కనుక. సరే, అది పక్కకు పెట్టేద్దాం. ఇది సందీప్ గారి కోసం ప్రత్యేక సమాధానం. ఇది అయిన తర్వాత ఈ సత్వ రజస్తమో గుణాలు మూడు కలిసి ఒకేసారి ఆపరేట్ అవుతుంటాయి. మూడు డిఫరెంట్, అవునా కదా? ఇప్పుడు మూడు డిఫరెంట్ అండి. భానుగారు మీరే నాకు ఇవాళ టార్గెట్ అయిపోయారు. మూడు వేరు వేరు. మూడు వేరు వేరు, కానీ మూడు ఒకసారి లేవనుకోండి. కాసేపు అనుకుందాం. నేను భానుగారి గురించే మాట్లాడుతున్నా, షీలా కాదు, ఇంకెవరు కాదు, కామేశ్వర్ గారు కాదు, అన్నపూర్ణ గారు కాదు, ఎవరు కాదు, భానుగారు. భానుగారులోనో పురుషుడు. అంటే నేను స్త్రీనండి అని అనకండి. పురుషుడు అంటే పురుషి అయితే ఇది పురుష, మనలో ఉండే జీవుడు అని అర్థం. సరే, ఆడజీవుడు మగజీవుడు నపుంసక జీవుడు లేవు, ఒకటే జీవుడు. కనుక ఇప్పుడు మీలో తమో గుణము, రజోగుణము, సత్వగుణం మూడు లేవు, ఒకటే గుణం ఉంది అనుకుందాం కాసేపు. మీరు బద్ధకస్తులు అనుకుందాం కాసేపు. టీవీ ముందు నుంచి లేచి కూరలు తేవడానికి వెళ్తారా? వెళ్ళను. మీలో సత్వగుణం మాత్రమే ఉందనుకోండి, మీకు బద్ధకం వస్తుందా? రాదు. సరే, ఇప్పుడు మీలో మూడు గుణాలు ఉన్నాయనుకుందాం. మీరు తమో గుణంలో టీవీ ముందు కూర్చుని ఉన్నారు అనుకుందాం. మరి కూరలకు ఎప్పుడు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? తమో గుణం అయితే కూర్చుని ఉండాలి, సత్వగుణం అయితే కూరలకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా ట్రాన్స్ఫర్? మధ్యలో తడిబాటు ఏమిటి? రజోగుణం. ఏం చేస్తుంది? రజోగుణం ప్రత్యేకమైన పని ఏమైనా చేసిందా మీలో? అంటే పని ప్రేరేపించింది. అందుకే రజోగుణం యొక్క లక్షణాలు ఏం చెప్పాడండి? ప్రకాశమును ప్రవర్తింప చేయుటకు ప్రవర్తన క్రియకి హేతువు అన్నాడు. సో ఇప్పుడు మీలో ఆపరేట్ అయినటువంటి గుణము ఏమిటి? ఫస్ట్ తమో గుణం. టీవీ తర్వాత ఆపరేట్ అయిన గుణం ఏమిటి? రజోగుణం. అప్పుడు వెళ్ళాను. నేను ఆపరేట్ అయిన గుణం సాత్విగుణం. సత్వగుణం. ఈ తమో గుణం నుంచి సత్వగుణాన్ని పోవడానికి మధ్యలో ఆపరేట్ అయింది కానీ ఎవరికి తెలియదు. అంటే దీని నుంచి దానికి తీసుకెళ్లే మధ్యలోది లేదు. లేదు, కూరలకు బయలుదేరి సంచి పట్టుకున్నారు, బయటికి వెళ్తున్నారు గుడ్గల్లాగా. ఈ లోపల నాలాంటి సత్రకాయ ఒకటి ఎదురుపడి, ఏమ్మా మీ ఇంట్లో కాఫీ తాగుదామని వచ్చా తల్లి అన్న. వెంటనే వెనక్కి వచ్చి రండి కబుర్లు చెప్పుకుందామని కూర్చోబెట్టారు. కాఫీ ఇస్తారు లేదో తెలియదు ఇంకా. ఇప్పుడు మీలో ఏం ఆపరేట్ అయింది? సత్వగుణం నుంచి ఇక్కడికి ఏం తెచ్చింది?
అదే రజోగుణం తీసుకొచ్చింది. అంటే రజోగుణం ఇటు నుంచి అటైనా పట్టుకోగలదు, అటు నుంచి ఇటైనా. తీసుకొస్తాం. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న చెప్పండి నాకు. అదే అర్థమైంది ఏదో మహోదయ. మీకు అర్థమైందని మా అందరికీ అర్థం కావద్దు, చెప్పండి. అదే ఇప్పుడు మనలో 3 గుణాలు ఉంటాయి. మనకి ఇలాగ 3 ఏ పని గుణాలు ఉంటాయి. ఉంటాయి. సో ఏది ఎక్కువగా ఉన్నప్పుడు రాదు, దాని తగ్గ ఒక్క పని నిమిషం. చేస్తాం. ఆగండి 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 అక్కడ ఆగండి. మనలో 3 గుణాలే ఉంటాయి అన్నారు మీరు. నేనేమన్నాను? మనలో 3 గుణాలు ఉంటాయి అన్నా. మీరేమన్నా ఏ అన్నారు, నేనేమో ఊ అన్నా. ఈ రెండింటికి తేడా ఏమిటి? అదే 3 గుణాలతో పాటు ఇంకా ఉంటాయి. మిగిలినవి కూడా ఉంటాయి. 3 గుణాలే ఉంటాయంటే 4వ 45వ కూడా ఉందని అర్థం. 3 గుణాలు ఉంటాయంటే ఉన్న అన్ని గుణాలు నాలో ఉన్నాయని అర్థం. కనుక ఏకి ఊకి అంత తేడా అవుతుంది. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మా అర్థమైంది గురువు గారు మహోదయ. ఫోన్లో నన్ను అదే కోప్పడ్డారు. ఏమయ్యా అది ఎట్ట చెప్తావా చెప్పు మళ్ళీ అని. మరి నేను తిట్లు తిన్నా కదా, అందుకని నేను కూడా చెప్పేశా. చెప్పండి. అదే తమోగుణం మన పని చేయనివ్వకుండా ఆపుతుంది. ఈ ఆ, సత్వగుణం ఏమో పనికి వెళ్ళాలంటుంది. మధ్యలో రజోగుణం ఆ పనికి వెళ్ళాలా వద్దా, ఇది దీన్ని బట్టి ఆ పనికా ఈ పనికా అన్నట్టు డిసైడ్ చేస్తుంది. అని అటు ఇటు ఊగుసలాడుతూ ఉంటుంది. చూస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ గుణాలు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఒకే చోట ఆపరేట్. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే దీపము అన్నాడు. అగ్ని సత్వగుణానికి, ఒత్తేమన్నా రజోగుణానికి, నూనె ఏమన్నా తమో గుణానికి ఉదాహరణగా చెప్పారు. పక్కకి పెట్టేద్దాం కాసేపు. మనకి సత్కార్యవాదం అయిపోయింది. అయితే ఈ కనపడే అసలు వాడు ఉన్నాడా జీవుడు? ఇప్పుడు మీకు ఏం అడిగి వాడి గుణాలు లేవు, మీకు ఎట్లుంటాడో తెలిసి రావదు. వాడు ఉన్నాడో లేదో తెలియదు. మరి ఉన్నాడని ఎట్ట చెప్తావయ్యా పురుషుడు అంటే ఏం చేస్తున్నాము? కుమ్మరి ఒక్కడే అయినా అనేక కుండలు చేస్తున్నాడా లేదా? చిన్న కుండలు పెద్ద కుండలు చేస్తున్నాడు. కనుక ఇవి ఎట్లా క్లాసిఫై అయింది అంటే అవ్యక్తమైన ప్రధానం కూడా ఉంటున్నప్పటికీ అది ఒకటే అని ఎట్లా డిసైడ్ అయ్యా అంటే కుమ్మరి ఒకటే అయినా అనేక కుండలు చేసినట్లు ఏం అవ్యక్తం ఒకటే అయినా ఇన్ని రకాలైన వ్యక్తాలు వస్తున్నాయి అని చెప్పేస్తాడు. అట్లాగే ఇవన్నీ కారణాలు మనకి చెప్పారు. చెప్పిన తర్వాత సత్కార్యవాదం అయిన తర్వాత పురుషుణ్ణి ఎట్లా సాధించాలి అన్నది 17, 18 కారికల్లో చెప్పారు. ఏం చెప్పారు? ఇవన్నీ అచేతనములు కదా, వ్యక్తావ్యక్తములు రెండు అచేతనములు, జడములు. కనుక ఇవి ఏమిటనమాట? త్రిగుణాలతో ఉన్నది. కనుక ఈ త్రిగుణాల కన్నా భిన్నమైన ఒక తత్వం ఉండి తీరాలి. ఎందుకు ఉండాలయ్యా అంటే, ఏమండి మా ఇంట్లో మంచం ఉందండి, దాని మీద మెత్తటి పరుపు ఉందండి, దిండు ఉందండి, దుప్పటి ఉందండి అంటే ఎందుకు ఉన్నాయి అవి అంటే అది భోగ్య వస్తువు. ఆ జడమును భోగించుటకు ఒక చైతన్యమైన పురుషుడు కావలెను. కనుక భోగ్య వస్తువు ఉన్నది అంటే భోక్త ఒకడు ఉండి తీరాలి. అందుకని పురుషుడు ఉన్నాడు అన్నాడు ఈయన. తర్వాత మీలో మాలో ఉండే డిఫరెన్స్ ఉన్నా కాబట్టి అంతర్ పురుషుడు ఉన్నాడు అన్నాడు. ఆయన దర్శనము అంతవరకు వెళ్ళి ఆగింది. ఆయనది తప్పు కాదు, ఆయన దర్శించింది అంతవరకే. నిన్నటి వరకు మా భానుగారికి ఏమండి అక్కడ 3 గుణాలండి, ఇక్కడ 2 గుణాలు చెబుతున్నాడు, 2 ఉత్పత్తులు చెబుతున్నాడు, అక్కడ 3 సృష్టులు చెప్పారు అని ఒక కన్ఫ్యూజన్ లో ఉంది అమ్మాయి. కనుక ఆమె దర్శనం అక్కడి దాకే జరిగింది నిన్న. ఇవాళ భానుగారు పేరు మార్చుకుని రేవతి గారు ఆలోచించారు. ఆలోచించి ఏం చెప్పారు? అది కాదండి, అది వేరే ఇది వేరే అని చెప్పింది. రేవతి గారు కరెక్టే, భానుగారు కరెక్టే. ఎందుకు? మన ఆలోచన అక్కడ దాకా పోయింది కాబట్టి తీసేయండి. ఇంచేత అచేతనమైన వస్తు సముదాయం ఉంటే త్రిగుణాల కంటే ఉన్నది కాబట్టి అది ఎవరికో ఒకరికి కావాలి, ఒక చేతనుడికి కావాలి. కనుక వాడు చేతనుడు. తర్వాత త్రిగుణాత్మకమైనది కంటే దానికి విభిన్నమైనటువంటి గుణం ఉండాలి. కనుక నిర్గుణుడు, అగుణుడు. ఇది భోగ్య వస్తువు కాబట్టి దానికి భోగించడానికి కూడా ఉన్నాడు ఓ భోక్త. ఏమండి? తర్వాత అది కూడా ఎందుకుట అంటే ఈ 2 వదిలేసి వాడిని పట్టుకుంటాం. అంటే కేవలంగా పురుషుడిని మాత్రమే పట్టుకుంటాం. మిగతావన్నీ అనండి వదిలేసి
పురుషుడిని పట్టుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకడే ఉన్నాడు, కేవలంగా ఒక్కడే ఉన్నాడు. కేవలము అంటే దాని యొక్క భావం ఏమిటి? కైవల్యము. కేవలస్య భావం కైవల్యం. కనుక కైవల్యం అంటే ఏంటండి? మిగతావన్నీ వదిలేసి పురుషుని పట్టుకోవడం, పురుషుడు యొక్క జ్ఞానం కలగడం. మనకి వ్యక్త జ్ఞానం కలిగింది, అవ్యక్త జ్ఞానం కలిగింది, ఇవన్నీ బేకార్ అని వదిలేయటం జరిగింది. యొక్క జ్ఞానం కూడా, ఈ వీటి యొక్క తెలుసుకునేవాడు వాడు ఉన్నాడు కాబట్టి వాడి జ్ఞానం కూడా కలిగింది. ఇప్పుడు మనకేమొచ్చింది? కేవలంతో వచ్చింది. చిదానంద రూప శివోహం శివోహం. కనుక ఇప్పుడు ఏమైంది? అచేతనమైన వస్తువులని ఇతరుల కొరకే ఉంటాయి కాబట్టి, త్రిగుణాలతో అంటే గుణములకు విరుద్ధమైన ఒక తత్వం ఉంటుంది కాబట్టి, ఎందుకు? భోగించాలి కాబట్టి. ఆ నిర్గుణుడు ఒక వస్తువు ఉందంటే దానికి అధిష్టాత ఒకటి ఉండాలి. అధిష్టానం ఉందంటే దానికి అధిష్టాత ఉండాలి. మంచం ఉంటే మంచం మీద పడుకున్నాడు ఒకటి ఉండాలి. కనుక వాడు భోక్తగా ఉన్నాడని, అలాగే వాడు కైవల్యం కొరకే వ్యవహరిస్తూ ఉంటాడని, ఇది అచేతనములు కాబట్టి వాడు చేతనుడని, ఇన్ని సిద్ధించాయి మనకి. కనుక పురుషుడు అనే సిద్ధించింది. ఇప్పుడు ముందు వ్యక్తాలు సిద్ధింపజేసుకున్నాం, దాని నుంచి అవ్యక్తాన్ని ఇవన్నీ దేని వల్ల సిద్ధింపజేసుకుంటున్నాము అంటే కార్య కారణ సంబంధాన్ని బట్టి. కనుక సాంఖ్యకారికులు ఎవరంటే దీన్ని సత్కార్యవాదము అన్నారు. ఈ సత్కార్యవాదం అనే కాన్సెప్ట్ ని 1కి 10 సార్లు చదువుకుని నోటికి చేసుకోండి. వీలైతే ఆ కారికలు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దీని నుంచి ప్రశ్న వేసి తీరాల్సిందే వాళ్ళు. గురువు గారు, అమ్మా, ఇప్పుడు మీరు చెప్పినది దీన్ని 21వ కారిక వివరణలో పురుషునికి ప్రధానంతో సంయోగము దర్శనము కొరకు, ప్రకృతికి పురుషునితో సంయోగము కైవల్యము కొరకు అని ఇచ్చారు. నేను ఇంకా 17, 18 దగ్గర ఉన్నా తల్లి. సరే, ఇప్పుడు వెళ్తున్నాం, మనం అటే వెళ్తున్నాం. మహోదయ, సత్కార్యవాదము అంటే ఇప్పుడు ఏమేమి కారికలు రాయాలండి దీనిలో? నెక్స్ట్ క్లాస్ లో మీరు నాకు చెబుతారు ఆ విషయం. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు అడిగింది. అవునండి, అవునండి. మీరే చెప్పండి నాకు, లేకపోతే మా గ్రూప్ లో పెట్టండి. రేపటి దాకా ఎందుకు, ఇవాళ కానీ రేపు కానీ పెట్టేసేయండి. మళ్ళీ వచ్చే ఆధారం దాకా ఎందుకు కావడం? అలాగే అండి, అలాగే. ఏం లేదమ్మా, ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే, ఒక బండ ఎగ్జాంపుల్ చెబుతా. పాఠం తప్పి వెళ్తున్నానని దయచేసి అనుకోకండి, ఇవి కూడా పాఠంలో భాగమే. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదువుకునే వరకు మనం స్కూల్కి వెళ్తే మన స్కూల్లో మనకి పాఠం చెప్పాయని ఏమంటాం? ఉపాధ్యాయుడు. ఇంగ్లీష్ లో చెప్పుకుందాం, టీచర్. టీచర్. అంటే టీచ్ చేయాలి వాడు చచ్చినట్టు. అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది టీచర్ ఈజ్ మోర్, రెస్పాన్సిబిలిటీ ఆన్ ది స్టూడెంట్ ఈజ్ లెస్. విద్యార్థి బాధ్యత కన్నా ఉపాధ్యాయుడి బాధ్యత ఎక్కువ టీచర్ స్థాయిలో. ఎందుకంటే వీడికి ఏం తెలియదు కాబట్టి. 10th పాస్ అయ్యాడు అంటే కొంత జ్ఞానం వచ్చింది. ఇంటర్మీడియట్ లో వాడిని ఏమంటాం? టీచర్ అను, జూనియర్ లెక్చరర్ అంటాం. జూనియర్ లెక్చరర్ అంటే వాడు ఇప్పుడు బోర్డు మీద మనకు అర్థమయ్యేలాగా టీచ్ చేయడు, లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు లెక్చర్ ఇచ్చింది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్ మీద పెరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా స్టూడెంట్ బాధ్యత ఉంటే టీచర్ బాధ్యత ఇక్కడ ఉంటే 10th క్లాస్ లో ఇప్పుడు ఇట్లా వచ్చింది. డిగ్రీకి వచ్చానికి లెక్చరరే ఇట్లా వచ్చింది. ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చారనుకోండి టీచర్ బాధ్యత తగ్గుతుంది. అంటే వీడు ఏమన్నా రీడర్ అంటారు, వీడు లెక్చర్ కూడా కాదు. లెక్చర్ అంటే ఏమిటి? చేతులు కట్టుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం. రీడర్ అన్నారు అనుకోండి, వాడు పుస్తకం చదివి వెళ్ళిపోతాడు, మీ ఏడుపు మీరే ఏడవాలన్నట్టు. ఇది అయిపోయిందండి. దీని తర్వాత పిహెచ్డి చేస్తాడు ఈయన. నేను ఫలానా దాని సాంఖ్య కార్యక్రమంలో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నానండి, అప్లికేషన్ ఆఫ్ సాంఖ్య కార్యక్రమాస్ ఇన్ టుడేస్ లైఫ్. బాగుంది, మంచి టాపిక్, చెయ్యి. అయిపోయింది, అంతే వాడు చెప్పిన పాఠం. ఏమంటే కృష్ణ పండితుడు ఇట్లా అనండి, ఓహో అట్లా అన్నాడా, సరే నీ అబ్జర్వేషన్ రాయి. అయిపోయింది వాడు పాఠం చెప్పడం. ఆయన ఎవరంటే గైడ్, ఇట్లా ఊరికి అటు ఇటు పోయి ఇటు పోయి అని చెప్పి వేలు తిప్పుతుంటాడు తప్ప పాఠం చెప్పడు. సో యాజ్ వి గ్రో అప్ ది రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజెస్ ఆన్ ది స్టూడెంట్. అందుకని నేను చెప్పనన్నా.
అంటే చెప్పడం ఎగ్గొట్టడానికి ఎంత సాక్ష్యం తెచ్చుకున్నానో చూడండి. ఓకే, ఇప్పుడు పురుషుడు సిద్ధించాడమ్మా మనకి. అంటే అచేతనమైన మంచము పరుపు ఇట్లాంటివి ఉన్నప్పుడు పడుకోవటానికి ఒకడు ఉండాలి కదా, అలా అన్నమాట. త్రిగుణాదులు మహదాదులు ప్రధానములో ఉన్నాయి అని చెప్పినప్పుడు అలాంటి గుణములు లేనటువంటి ఒక భోక్త ఉన్నట్లు ఎట్లా సిద్ధిస్తుందయ్యా నీకు భోక్త ఉన్నట్టు అంటే? అనుమాన ప్రమాణము ద్వారా. ఏమిటి అనుమాన ప్రమాణము? మంచము ఉన్నచో పడుకొనుటకు వ్యక్తి ఉన్నట్లుగానే జడములైన ప్రధానము వరకు ఉన్న సముదాయానికి ఒక భోక్త ఉండాలి కనుక అని అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధించింది. అట్లాగే ఓ రథం ఉంది, రథం అక్కడుంది, రథంలో ఎక్కిన వాడు ఎట్లుంటాడు? రథం కదలదు, దానంతటది గో అంటే కదలదు. ఇప్పటిలాగా ఏఐ టెక్నాలజీ వాడి రిమోట్ నొక్కితే మన గ్యారేజ్ లోంచి కారు మన ఇంటి ముందుకు వచ్చి మన కాళ్ళ ముందు ఆగదు. ఆగినా కూడా పోనీ ఆ కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అన్నా కూడా ఈ కీ నొక్కితే కానీ అది ఆపరేట్ కాదు. సో ఒక జడమును ఆపరేట్ చెయ్యాలి అంటే వాడు ఏమిటై ఉండాలి? చేతనుడై ఉండాలి. ఒక రథమును ఉందంటే దాన్ని అనుభవించేవాడు ఎట్లా ఉండాలి? సారథి అయి ఉండాలి. అంటే వాడు చేతనుడై ఉండాలి. కనుక అచేతనమైనటువంటి గుణములైనటువంటి వాడిని పడుకోవటానికి అగుణుడు ఎట్లా భోక్త అయ్యాడో, అచేతనమైనటువంటి రథాన్ని నడపడానికి చేతనుడు మాత్రమే సారథి అవుతాడు. కాబట్టి మరొక్కసారి అనుమాన ప్రమాణం ద్వారా పాంచభౌతిక శరీరం నడపటానికి సచేతనుడైనటువంటి రథికుడు ఉండాలి. కనుక ఆ సామగ్రి భోక్త ఒకరుండాలి. అట్లా అంచేత మనకేమొచ్చింది? పురుషుడు యొక్క తత్వం సిద్ధించింది. పురుషుడి యొక్క తత్వము సిద్ధించింది. ఏమిటది? వాడు భోక్త, వాడు చేతనుడు అనే రెండు అంశాలు సిద్ధించాయి ఇక్కడ. ఇప్పుడు వీడు ఒకడా 10 మందే? వీడు ఒకడా 10 మందే అంటే ఇన్ని శరీరాలకు జనన మరణాలు ఒకటే కాదు. కాబట్టి ఇన్ని శరీరాలలోనూ జనన మరణాలు సమానము కాదు. ఏ శరీరమునకు ఆ శరీరము జనన మరణములు భిన్నములు. అంచేత అందరూ ఒకేసారి జన్మించటం, అందరూ ఒకేసారి మరణించడం జరగదు. అంచేత ఏమైంది? ఈ త్రిగుణాత్మకమైన దానికి విరుద్ధమైనటువంటి ఒకటి ఉండటం వల్ల ఆ పురుషుడు, ఆ జీవులు అనేకులు అని సిద్ధించింది. శరీరాన్ని పుట్టింది, మరణించింది. ఇది ఒకసారి అదొకసారి పుడుతోంది, ఇదొకసారి పుట్టినప్పుడు అది పుట్టట్లేదు. కనుక బహుళత్వము సిద్ధించింది అని ఇలా మనం అనుమాన ప్రమాణము ద్వారా ఏం చేసామయ్య అంటే పురుషుడి యొక్క స్థితిని పట్టుకున్నాం, అలాగే పురుషుడి యొక్క బహుళత్వాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు పురుష బహుళత్వాన్ని నిరూపించడానికి ఏం హేతులు ఉన్నాయా నీ దగ్గర అంటే, జన్మ మొట్టమొదటిది అంటే దేహేంద్రియ సంబంధము, మరణము అంటే దేహేంద్రియ సంబంధం తెగిపోవటం. కనుక జన్మ మరణ కరణాన ప్రతి నియమం అంటే ఒకే విధముగా అందరికీ ఉండకపోవటం అనేది మొదటి కారణము. యుగపత్ అంటే ఒకడు నడుస్తే, నేను నడుస్తూ ఉంటే షీలా నడవటం, నేను మాట్లాడుతుంటే భానుమతి గారు కూడా మాట్లాడటం, నేను తిరుగుతూ ఉంటే కామేశ్వర గారు తిరగటం, లేకపోతే కనుక ప్రసాద్ గారు ఇట్లా చేయట్లేదు. ఎవడి వాది వాదే. కనుక ఆ యుగపత్ కలిసి, యుగపత్ అంటే కలిసి చేయట్లేదు కాబట్టి ఆ యుగపత్. తర్వాత నాలో త్రిగుణాలు ఉన్నాయి, వాళ్ళలో ఉండే త్రిగుణాలు ఒకే విధంగా ఉండట్లేదు. త్రైగుణ్య వైపర్యం, విపర్యయం, త్రైగుణ్య విపర్యయం. ఈ 3 హేతువుల కారణంగా పురుష బహుళత్వాన్ని సాధించాడు కృష్ణ పండితుడు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మనకి విడివిడిగా తెలిసిపోయినాయి, విడివిడిగా తెలిసిపోయినాయి. సారీ, ఈ విడివిడిగా తెలిసిన తర్వాత ఈ పురుషుడి యొక్క స్వభావం ఏమిటి, వాడు ఏం చేస్తాడు అంటే పురుషుడి యొక్క స్వభావాన్ని అలాగే పురుషుడి యొక్క కర్తృత్వాన్ని అనుమాన ప్రమాణముతో సాధిస్తాం. పాయింట్ నెంబర్ 1
ఏం అర్థం చేసుకోవాలంటే మనకు తెలియనిది ఉన్నది అని పట్టుకోవాలి అంటే అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయిస్తున్నాము. ఓకే, లేదా శబ్ద ప్రమాణాన్ని ఆశ్రయిస్తున్నాము. ఎందుకు? గురువు చెప్పింది వినాలి కాబట్టి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అన్నాడు. అందుకే నీకు శాస్త్రమే ప్రమాణము అన్నాడు పరమాత్మ. యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాజ్ ఇట్ ఈస్. సరే, ఇప్పుడు మనకి 11వ కారకలో ఏం చెప్పి, ఇప్పుడు పురుష స్వభావాన్ని కర్తృత్వాన్ని 19, 20 కారికల్లో చెప్పాడు. 11వ కారికలో ఏం చెప్పాడు? పురుష లక్షణాలు చెప్పాడు. ఏమని? వ్యక్తావ్యక్తముల కంటే భిన్నమైందని, అగుణమని, వివేకి అని, అవిషయ అని, అసామాన్యమని, చేతనమని, అస్ప్రసవ ధర్మం అని చెప్పేశాడు. అంటే చేతనత్వ ధర్మం చేత ఏమైంది వాడికి? చేతనత్వ ధర్మం చేత పురుషుడికి ఏమొచ్చింది? ఇప్పుడు రథం మా ఇంటి ముందు ఉంది, మా కారు నా ఇంటి ముందు ఉంది, నాకు తెలిసిందా లేదా ఇంటి ముందు ఉన్నట్లు? నా కారు అక్కడి నుంచి కదిలింది, నాకు తెలిసిందా లేదా? సో కారు అక్కడ ఉన్నదా పక్కకి జరిగిందా అని చెప్పటానికి ఎవడు పనికొస్తాడు మీకు? నేనే పనికొస్తాను. నేనేమిటన్నమాట ఇప్పుడు ఆయనకి? సాక్షిని. సో ఈ చేతనత్వ ధర్మము వల్ల నాకు వచ్చింది ఏమిటయ్యా అంటే సాక్షిత్వం అని వచ్చింది. అంటే ఎవరికైతే ప్రకృతి చేత తన వస్తువులు చూపబడునో వాడు సాక్షి. అంటే మీ ప్రకృతి అంటే ఇక్కడ మూల ప్రకృతి అమ్మ. అంటే ప్రధానము నుంచి ఎవరైతే పురుషుడిని మనం ఐడెంటిఫై చేశామో, ఈ ప్రధానము ఎవడికైతే తన వస్తువుల్ని అంటే అవ్యక్తము నుంచి వ్యక్తంలోని ఇవన్నీ వస్తువులు పట్టుకుపోయింది కదా, రండ్రా మనందరం వెళ్ళి గురువుగారిని కలవాలని, అలా వచ్చినటువంటిది చూపించే ఈ ప్రధానము వాడికి చూపిస్తోంది కాబట్టి, అంటే పురుషుని చూపిస్తోంది కాబట్టి, పాయింటింగ్ టువర్డ్స్ పురుషుడు కాబట్టి వాడు సాక్షి. ఇది దీనికి కారణం ఏంటి? చేతనత్వ ధర్మము. ఇంకో విషయం చెప్పాము, అవిషయ అన్నాం. అవిషయ అంటే ఏమిటి? విషయ అంటే ఏంటి? భోగ్య వస్తువులు. ఏమండి? భోగ్య వస్తువులు అంటే ఏంటి? అవన్నీ తయారు చేయబడతాయి. అంటే కర్తృత్వము అని ఉంది. చేయుట. వాడు చేస్తున్నాడా? పురుషుడు చేయట్లే. మరి ఏం చేస్తున్నాడయ్యా? చూస్తూ ఉన్నాడు. చేస్తున్నవన్నీ కనపడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. కనుక ఈ అవిషయత్వము అనే కారణం చేత, ఆ లక్షణం అనే కారణం చేత వీడికి ద్రష్టత్వము అనే లక్షణాన్ని చెప్పారు. అంటే వాడు కేవలం ద్రష్ట, వాచింగ్, చూస్తూ ఉంటాడు. ఎవడైనా అడిగితే సాక్ష్యం చెబుతాడు. కనుక వాడు చూస్తాడు, సాక్ష్యం చెబుతాడు, అంతే. వాడు ఇన్వాల్వ్ కాడు, వాడు చెయ్యడు. ఇది పురుషుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఏమిటి? సాక్షిత్వము, ద్రష్టత్వము. ఇప్పుడు వాడు సాక్షిత్వము, ద్రష్టత్వము అయిన తర్వాత వీడికి 3 గుణాలు ఉన్నాయా అండి? 3 గుణాలు లేవు. ఎవరైనా సమాధానం చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు, ఒక్కళ్ళే కాదు, అందరూ మాట్లాడండి దయచేసి. మీకు అర్థమైందో తెలియదు. నిస్త్రైగుణ్యం. నిస్త్రైగుణ్యం. నిస్త్రైగుణ్యం అంచేత ఏ గుణాలు లేకపోతే వాడు ఏమవుతాడు అనమాట? కేవలుడు. కేవల స్వభావం కైవల్యం. మళ్ళీ మాధ్యస్థము అన్నారు. మాధ్యస్థము అంటే ఏమిటి అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఆత్యంతికంగా దుఃఖ నివృత్తి జరిగిపోయింది అనుకోండి మనకి, అంటే మోక్షం వచ్చింది అనుకోండి, అది కైవల్యం. అంతే కదా? ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరిగితే కైవల్యం అనుకున్నాం కదండి, మోక్షం అనుకున్నాం కదా. మీకు దుఃఖాలు ఎన్ని ఉన్నాయి? కిలోన్నర దుఃఖాలు ఉన్నాయి. ఈ కిలోన్నర దుఃఖాలు మొత్తం పోయి 0 అయిపోతే కైవల్యం. కానీ దుఃఖాలు అనుభవిస్తున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? మీరు సుఖం వచ్చినప్పుడు అని ఆనందపడవచ్చు, దుఃఖం వచ్చినప్పుడు భోర్ని ఏడవచ్చు. ఇవి మనం చేస్తున్నాం మామూలుగా. కానీ సుఖం వచ్చిందా, ఆహా, దుఃఖం వచ్చిందా, ఓహో అని తటస్థంగా ఉండటము. దీన్నే సాధన చతుష్టయ సంపత్తి చెబుతున్నప్పుడు చెప్పే తితిక్ష అంటారు. ఆన్లైన్ కదా, బొమ్మ కనపడుతుంది. ఏం బొమ్మ కావాలి సార్ ప్రసాద్ గారు?
ఏం లేదు సార్, ఏం లేదు సార్, వేరే విషయం మాట. ఓకే, నేను అందంగానే తయారొచ్చి కూర్చుందా కనపడతానేమో అని. సరే. ఏం లేదు. తితిక్ష అంటాం మనం, ఏది సాధన చతుష్టయ సంపదలు. అంటే సుఖం వచ్చింది వచ్చింది, దుఃఖం వచ్చింది వచ్చింది. ఇప్పుడు మీకు మోక్షం వచ్చిందా? మోక్షం వచ్చిందా రాలేదా? ఇంకా రాలేదు. రాలేదు. మోక్షం వస్తే కైవల్యం. ఇప్పుడు మోక్షం రాలేదు, కానీ దుఃఖం మిమ్మల్ని బాధిస్తుందా? బాడీ ఆహా, బాధించట్లేదు. ఎందుకు? దాన్ని అనుభవిస్తున్నా. దుఃఖం ఓకే, సుఖమా ఓకే, అంతే. యాజ్ యాక్సెప్ట్ యాజ్ థింగ్స్ అన్ఫోల్డ్ టు యూ. ఉమ్. ఇలా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చెప్పిన పుస్తకాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం లక్షల లక్షలు వేలు వేలు పోసి క్లాసులకు వెళ్తాం. 50 కారికలు చదువుకోండి రా నాయన అంటే చదువుకోడు, పైగా చాదస్తం అంటారు. ఎనీవే, కనుక యాక్సెప్ట్ యాజ్ థింగ్స్ అన్ఫోల్డ్ టు యూ, దట్ ఈస్ ఆల్ యూ హ్యాపీనెస్ అంటాడు వాడు. అప్పుడు అవునండి బాగా చెప్పాడు, నేను ఇంగ్లీష్ లో చెప్పాడు కాబట్టి తెలుగులో చెప్పాడు కదా నాయన, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకోరా నాయన, దీన్ని తితిక్ష అంటారు. అప్పుడు నీకు ఎటువంటి యాజిటేషన్ ఉండదు. సుఖం వస్తే ఆనందపడుతున్నావు, దుఃఖం వస్తే ఏడుస్తున్నావు. ఈ రెండింటిని ఈక్వల్ గా చూస్తే సుఖము లేదు దుఃఖము లేదు. ఎక్కడున్నారండి మీరు? సుఖము లేదు దుఃఖము లేదు ఎక్కడున్నారు? మధ్యలో ఉంది. మధ్యస్థం. అంతే, మధ్యస్థం అంతే. పేరు ఎక్కడి నుంచి తెలిసిపోయింది కాబట్టి. ఉమ్. అంటే పరీక్షలో కూర్చోగానే పురుషుడి యొక్క స్వభావాలు ఏమిటి అంటే ఈ చేతులు కనుక కనపడుతుంది మీకు. కాపీ కొట్టడానికి మనకు వస్తాయి ఈ వీడియోలు. ఆయన ఏదో చెప్పాడండి, ఇట్లా పైకి చెయ్యి మధ్య ఆడిచ్చాడండి మా సారు, పైన కింద మధ్యస్థం మధ్యస్థం అని రాసేస్తారు మీరు పరీక్షలో. మీకు చీటీ అందించినట్ట కాదా పరీక్ష హాల్లో? ఎనీవే, సో ఇప్పుడు ఎన్ని లక్షణాలు వచ్చాయి పురుషుడి యొక్క లక్షణాలు? సాక్షిత్వం, ద్రష్టత్వం, ద్రష్టత్వం, మాధ్యస్థం, నైపుణ్యం మాధ్యస్థం. వల్ల కైవల్యం గాని మాధ్యస్థం గాని. తర్వాత వీడు తెలియగలవాడ వివేకియానా కాదా? వివేకి. వివేకి. వీడి నుంచి ఏమన్నా పుడతాయా? అప్రసవ ధర్మే కదా. అవును. ఆ, అంటే అప్రసవ ధర్మి. ప్రసవ ధర్మి అంటే ఏదో కార్యక్రమం చేయడం. అప్రసవ ధర్మి అంటే ఏం చేయకపోవడం, ఏమీ చేయకపోవడం. అట్లాగే తెలియగలవాడు ఏం చేస్తాడు? ఏం పట్టుకోడు. ఎవడో చేస్తుంటే తినేటప్పుడు, ఏమండి మీ ఇంటికి వస్తే భోజనం పెడతారంటే నేను మళ్ళీ ఇంట్లో వంట వండుకుంటానని అంత పిచ్చోడినా? చక్కగా టైం సరిగ్గా భోజనం టైం ఎన్నింటికి చేస్తుంది ఈ అమ్మాయి? 11:30 చేస్తుంది, రైట్. 11:25 కల్లా మీ ఇంటికి వచ్చి కూర్చుని, ఆ అమ్మ ఏం చేస్తున్నావు, ఒక కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చి నీకు ఆకలిస్తూ ఉంటుంది. కనుక చచ్చిన నన్ను కూడా పిలిచి పళ్ళెం పెట్టి అన్నం పెట్టాలి. నేను వివేకిని కాబట్టి. సరే, కనుక ఈ వివేకిత్వం వల్ల అప్రసవ ధర్మి అనేటటువంటి లక్షణాన్ని బట్టి వీడి స్వభావం ఏమిటి, వీడి క్యారెక్టర్ ఏమిటిరా నాయన అంటే ఈ పురుషుడి క్యారెక్టరు ఏమీ చెయ్యడండి అంటారు. అంచేత అకర్తృత్వం. కనుక ఇప్పుడు పురుషుడికి ఎన్ని లక్షణాలు వచ్చాయండి స్వభావాలు? సాక్షిత్వం, ద్రష్టృత్వం. అనండి ఎవరైనా. సాక్షిత్వం, ద్రష్టత్వం, ద్రష్టత్వం, మాధ్యస్థం, మాధ్యస్థం, అకర్తృత్వం. కైవల్యం ఆర్ మాధ్యస్థం. అకర్తృత్వం. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న, సాక్షిత్వం అనే స్వభావం దేని వల్ల కనుక్కున్నారు? ఏ ధర్మం వల్ల కనుక్కున్నారు? సాక్షిగా చూడడం. సాక్షిత్వం అనేటటువంటి స్వభావము చేతనత్వం అనే ధర్మం వల్ల కలిగింది. అవిషయత్వము అనే ధర్మం వల్ల ద్రష్టృత్వం అనే స్వభావం కలిగింది. అత్రైగుణ్యం అనేటటువంటి ధర్మం వల్ల కైవల్యము లేక మాధ్యస్థము అన్నది కలిగింది. వివేకిత్వము అప్రసవ ధర్మము అనే కారణం వల్ల కర్తృత్వం అనేటటువంటి స్వభావం కలిగింది. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ క్లియర్ అయిందా కాలేదా? మాధ్యస్థం దీని వల్ల కలిగింది గురుగారు చెప్పారు. మాధ్యస్థము కైవల్యం ఒకే దాని వల్లమ్మా, త్రైగుణ్యం. ఈ అత్రైగుణ్యం అంటే ప్రధానాన్ని వదిలేసేసాం. వదిలేసిన స్థితిలో ఉంటే వస్తే మోక్షం, అంటే ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి జరిగితే మోక్షము. దాని రూట్ మ్యాప్ లో మధ్యలో వేలాడుతూ సుఖాన్ని దుఃఖాన్ని మాధ్యస్థము అన్నారు. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి
బేసిక్ క్యారెక్టర్స్, వాటి లక్షణాలు అవన్నీ చెప్పేసుకున్నాం ఏమండి. ఇంకా సృష్టి క్రమంలోకి వస్తున్నాం మనం. 21, 22 కారికలు. ఇవాళ క్లాసు 10 వరకు చెబుతా, దయచేసి ఓపిక కూర్చోండి. ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు కదండి ఎవరికి కూడా? మనం ప్రతిసారి 10 దాకా చెప్పుకుంటున్నాం మహోదయ. రైట్, 10 వరకు చెప్పుకున్నాం. కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు మహోదయ, వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళు మ్యూట్ చేయమంటారా? ఇప్పుడు మనం డిగ్రీ లెవెల్లో ఉన్నామా, 10th లెవెల్లో ఉన్నామా, ఇక్కడ ఉన్నామా? 10th లెవెల్లోనే ఉన్నాము. ఓకే, లేదులేండి, పెద్దవాళ్ళకి ఇంతమందికి నేను అన్నిసార్లు చెప్తే ధర్మం కాదు, నేను చెప్పను, వాళ్ళే సెట్ చేసుకుంటారు, కంగారు పడకండి. సరే, ఇప్పుడు వేట్లు తెలిసిపోయినాయి కాబట్టి సృష్టి క్రమంలోకి వెళ్దాం. సృష్టి క్రమంలో కంటే ఏంటి? సృష్టి అంటే ఏమిటి, సృష్టి ఎలా జరుగుతుంది అని ప్రసాద్ ఇప్పుడు గారు మనం మధ్యలో చెప్పు. ఉండండి. ఎవరంటే ఎవరిని మ్యూట్ చేయమంటారు చెప్పండి, మీరు ఒకసారి పేరు చెప్పండి ఎవరో ఒకళ్ళు. ప్రసాద్ గారు. కృష్ణ ప్రసాద్ గారు. రైట్, చేశా. ఓకే, ఈ పురుషుల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏం లాగా ఇప్పటిదాకా మనం? వాడి బిహేవియరల్ ప్యాటర్న్, వాటిలో ఉండే క్వాలిటీస్ ని బట్టి వాడి బిహేవియరల్ ప్యాటర్న్ ఏమిటండి? సే యువర్ బేసిక్ క్వాలిటీస్ విల్ డిసైడ్ యువర్ బిహేవియరల్ ప్యాటర్న్, యూనో. అంచేత పురుషుడి లక్షణాలను బట్టి వాడి స్వభావాన్ని చెప్పాము. ఏమిటి చెప్పాము? పురుషుల్లో సాక్షిత్వం ఉంటుంది, ద్రష్టత్వం ఉంటుంది. కనుక పురుషుడికి ప్రధానముతో లింక్ దేనికయ్యా అంటే వాడు ద్రష్టత్వం కాబట్టి. ఏమంటే పురుషుడు ప్రధానంతో ఎందుకు కలుస్తున్నాడు అంటే వాడికి ద్రష్టత్వం అంటే చూసే కెపాసిటీ ఉంది కాబట్టి. ఎందుకు వచ్చాడు అంటే దర్శనము కొరకు, అయిపోయింది. వాడికి సాక్షిత్వం చెప్పారు కనుక ఏముందో ఏం లేదో చూసుకునేటటువంటి స్థితికి వస్తా. సంయోగము, సాక్షిగా వాడి రెండింటికి కాంటాక్ట్ ఉండాలి. సాక్షిత్వం అంటే ఏంటి? దేనికోదానికి సాక్షి ఉండాలి. ఏమ్మా నువ్వు సాక్ష్యం చెబుతావా అంటే నువ్వు చూసుంటావు కదమ్మా. కనుక విత్ దట్ ఆబ్జెక్ట్ నీకు ఒక కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయితేనే కదా నువ్వు సాక్ష్యం చెప్పగలవు. కనుక పురుషుడి యొక్క సాక్షిత్వము, ద్రష్టత్వం అనే రెండు స్వభావాల్ని బట్టి సంయోగము అంటే యూనియన్, దర్శనము అంటే చూచుట, ఈ రెండు యొక్క వాడి ఎఫెక్ట్, ఆ స్వభావం యొక్క ఎఫెక్ట్స్ చెప్పుకుంటాం మనం. పురుషుడికి ప్రకృతికి పురుషునితో సంయోగము, ప్రకృతికి పురుషుడితో సంయోగం అంటే కలయిక. దేనికయ్యా అంటే దేనికండి? పురుషుడు ప్రధానం వెళ్ళి పురుషుడిలో కలిసిపోతే ఏమొస్తుంది? కైవల్యం. కైవల్యం. కనుక కైవల్యము కొరకు అంటే తాను ఇలా ఒకరికొకరు తోడై గమ్యాన్ని చేరతారు. ఇప్పుడు పురుషుడికి కైవల్యం రావాలంటే ప్రధానం వెళ్ళి కలవాలా వద్దా? అది కనుక ఏమిటవుతుంది? తోడే గమ్యాన్ని చేరతారు, మళ్ళీ సృష్టి జరుగుతుంది అని చెబుతున్నాడు. తర్వాత అచేతనమైన ప్రకృతి, చేతనమైన పురుషుడు ఒక చోట చేరి సృష్టి జరిగిన తర్వాత ఈ పురుషుడు ఏమనుకుంటున్నాడు అంటే ఈ అచేతనమైన ప్రకృతి, చేతనమైన పురుషుడు ఒక చోట చేరి సృష్టి జరిగిన తర్వాత ఆ పురుషుడు తాను చేతనుడు, వివేకుని అనేటటువంటి భావన కలిగితే వాడు కేవలుడుగా మిగిలిపోతాడు. అదే కైవల్యం. అలా కాకుండా అంటే అర్థం ఏంటన్నమాట? ఈ ప్రకృతి జడమా చైతన్యమా? జడము. ప్రకృతికి జ్ఞానం ఉందా అజ్ఞాన? అజ్ఞాని. అజ్ఞాని. అంచేత ఒక జడమైన వస్తువు, మన ఇంట్లో టేబుల్, మంచం, ఇది అరే సార్ వస్తున్నాడు రా అని మన కాలు తగులుతామని పక్కకి జరుగుతుంది ఎప్పుడైనా ఆ మంచం కదా. అంటే అది గుడ్డిదే, కళ్ళు కనపడుతున్నాయి మంచానికి, గుడ్డిది. కనుక అచేతనమైన ప్రకృతి గుడ్డిది. ఇంకా ఏమిటండి?
అది గుడ్డిది ఒకటే కాకుండా ఇంకా ఏమిటి? మాట్లాడలేదు, వినలేదు. చూడలేదు మాట్లాడలేదు. చూడలేదు ఆగుదాం చూడలేదు. ఆగుదాం. కానీ పురుషుడు ఏమిటి? జ్ఞానస్వరూపుడు. అవునా కదా? అవును. ఆ. కానీ ఇది జడము జ్ఞానస్వరూపం కాదు కనుక అది నడవగలదా? మ్హూ. మనం వస్తుంటే జరిగిపోతుంది మొత్తం ఆటోమేటిక్ గా మ్హూ. ఉండదు. కనుక ప్రకృతి యొక్క స్వభావం ఏమిట్రా నాయన అంటే, మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ప్రకృతి ఈజ్ ఈక్వల్. ప్రకృతి అంటే అన్ని కలిపి వచ్చేసేయండి. గుడ్డిది, నడవలేనిది. గుడ్డిది, నడవలేనిది. ఇది ఎవరి లక్షణము? ప్రకృతి లక్షణం. గురుగారు, అవునండి. ఆ, ప్రకృతి చూడలేదు కానీ అది నడవలేదని అంటున్నారేంటి? ప్రకృతి చూడలేదు, కరెక్టే. పురుషుడు మాత్రం నడవలేడు కదండి. ప్రకృతికి రెండు చెప్తున్నారు, చూడలేదు నడవలేడు అని చెప్పి. అదే చెప్తున్నా సార్. ప్రకృతి జడము ప్రకృతి జడము, కనుక అది గుడ్డిది. అది గుడ్డిది. అక్కడ ఆపండి. పురుషుడు జ్ఞాన స్వరూపుడు, అవును, కానీ వాడికి యాక్టివిటీ లేదు కరెక్ట్. క్రియాత్వం లేదు కదా. అవును, కనుక మొబిలిటీ లేదు కాబట్టి నడవలేడు. కనుక వాడు నడవలేడు. కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రకృతి నడవగలదా నడవలేదా అంటే నడవగలదు. ప్రకృతి నడవగలడు, ప్రకృతి నడవగలదు కానీ చూడలేదు. పురుషుడు చూడగలడు. చూడగలడు. కనుక ప్రకృతి ఏమన్నా గుడ్డిది, వాడేమన్నా గుడ్డివాడు. కరెక్ట్ సార్, అర్థమైంది. ప్రకృతి గుడ్డిది, అవును సార్, వాడేమో నడవలేడు. అవును. వాడికి సాక్షిత్వం ఉంది అంటే వాడు చూడగలడు. ఆ, వాడికి సాక్షిత్వం ఉంది, చూడగలడు. అవును సార్, వాడికి అకర్తృత్వం ఉంది, నడవలేడు. అవును. కర్తృత్వం ఉంది కాబట్టి ఇది నడవగలదు. అవును సార్. కనుక ఒక కాళ్ళు లేని కళ్ళున్నవాడు ఒకడు, ఉమ్, ఒక కళ్ళు లేని కాళ్ళు ఉన్నవాడు ఒకడు. అవును సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ కళ్ళుండి కాళ్ళు లేని వాడిని తీసుకుపోయి ఈ కాళ్ళుండి కళ్ళు లేని వాడి బుధ మీద కూర్చోబెడదాం. ఆ, మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కళ్ళుండి అంటే అంధ పంగు న్యాయం కదండి. అదే కదమ్మా ఇప్పుడు ఇంత అదే గొడవపడేది నేను. ఇప్పుడు మనం వస్తుంది అక్కడికే కదా. వీడికేమో కళ్ళున్నాయి, కాళ్ళు లేవు. ఆ, దానికేమో కాళ్ళు కళ్ళు ఉన్నాయి, లేవు, కళ్ళు లేవు. ఉన్నాయి. కాళ్ళు లేవు. కానీ ఇప్పుడు నడవాలంటే ఎవరు కింద ఉండాల్సింది? ఎవడు? నడిచేవాడు. చైతన్యం. ఉమ్. అంటే ఇప్పుడు ప్రకృతి నడవగలదు, ఆ, పురుషుడు నడవలేడు కాబట్టి ప్రకృతి మీద ఎక్కుతాడు. అంతే. అంతేనా? అర్థమైందా? అర్థమైన గురువు గారు, ఆ, అర్థమైన గురువు గారు. భలే భలే భలే. కనుక ఈ ప్రకృతి పురుషుల సంయోగముతో అంటే కలయికతో పురుషుడి భోగ అపవర్గ నివృత్తికై అంటే పురుషుడి యొక్క అనుభవించటానికి లేదా మోక్షానికి, అంటే లౌకికంగా పడి ఏడుస్తూ ఉంటే భోగము, వదిలించుకుంటే అపవర్గము లేకపోతే మోక్షము, ఈ రెండిటి కోసము మహదాదుల సృష్టిని సాధనాన్ని ప్రకటింపజేస్తుంది. అంటే తాను కైవల్యము పొందుటకు గాని అనుభవించటకు గాని ఈ మహదాదులు కిందకి దిగేందుకు. ఇందాక దాకా మనం ఏం చేసాం? మడతేసుకుంటూ పైకి వెళ్ళాం కదండి. అవును. ఈ మడతేసుకుంటూ పైకి వెళ్ళాం కదా, అసలు ఆ మడతేసింది కిందది ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు చెబుతున్నాడు.
మీకు 9వ కారికలో దీని వివరాలు చెప్పాడు. 3వ కారికలో పైన. మూడు అదే ఈ కారికలో ఏం చేస్తాడంటే అది ఎట్లా సృష్టి జరిగింది చెబుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? ప్రకృతి నుంచి మీకు మొట్టమొదటి కనిపేది ఏంటండి? ప్రకృతి. మూల ప్రకృతి అవ్యక్తము. అవును. మూల ప్రకృతి అన్నది అవ్యక్తము. మహత్తు కనిపిస్తుంది మహోదయ. మొట్టమొదటిది మహోదయ పవర్గము అపవర్గం అంటే అర్థం ఏంటండి మహోదయ? ఎందుకమ్మా నీకు అది? అపవర్గం అంటే మోక్షము, మోక్షం అపవర్గము అంటే మోక్షము అమ్మా. దానికి శివుడి మీద ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. అది నాకు గుర్తు లేదు. నిర్వాణాష్టకమా మహోదయ? నాకు తెలియదమ్మా, అది నాకు నిజంగా గుర్తు లేదు. ఆయన ఏం చెబుతాడంటే పవర్గం అంటే ఏంటి చెప్పండి అమ్మా ముందు ఎవరైనా. అమ్మ పా అంటే ఏదో పుట్టుక, పుట్టుగా హా అంటే మనం చేసే కర్మలకి యొక్క ఫలితముల కింద వచ్చే ఫలములు, బా అంటే ఏదో అట్లా భయం అండి. బాకి భయం ఏదో భీతి చెప్పారు అట్లా. ఏదో మొత్తానికి బాభ మాలకి లౌకిక జీవిగా ఉండేటటువంటి వాడు అనుభవించేవి చెప్పి ఇవి కాకుండా ఉన్నది పవర్గము, అదే మోక్షము అన్నాడు. అట్లా చెప్పారు దానికి వ్యాఖ్య అర్థమైంది నాకు. అని పెద్దలు చెప్పారు. ఇది ఒక పండితుడు చెప్పిన ఇది అది అయితే అలా దాని గురించి మనకి చెబుతారు. పవర్గము అపవర్గము అని చెబుతారు. అయిన తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? అన్ని సమానముగా ఉంటే దాన్ని ఏమన్నా సృష్టి జరగాలి అంటే ఏం కావాలి? ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ రావాలి. త్రిగుణాలు అప్స్ అండ్ డౌన్స్ రావాలి. మూల ప్రకృతి, మూల ప్రకృతి తర్వాత వచ్చింది ఏమిటి? బుద్ధి, లేదా బుద్ధి. కానీ ఇప్పుడు మనకేం తెలియాలి అంటే ఇప్పటి వరకు పేర్లు గోత్రనామాలు తెలిసాయి. ఇప్పుడు వాటి లక్షణాలు తెలుసుకోవాలి. వాటి లక్షణాలు, వాటి యొక్క ధర్మాలు తెలుసుకోవాలి. ఒక్కొక్కటి చదువుకుందాం. మహత్ అంటే బుద్ధి. ఇది ఏం చేస్తుందయ్యా? దీని లక్షణం ఏమిటి? 23వ కారిక చదువుకోండి. నిశ్చయమును చేసేది, నిశ్చయాత్మిక, అధ్యవసాయి అంటారు. అధ్యవసాయం అంటే రూఢి చేయటం, నిశ్చయం చేయటం. ఇప్పుడు నేను కూరలకి వెళ్ళాలా, టీవీ ముందు సతికిలబడాలా అని డిసైడ్ చేసేది ఏమిటి? బుద్ధి. టీవీ ముందు నన్ను కూర్చోబెట్టేది ఏమిటి? తమస్సు. కూరలకు పంపించేది ఏది? రజోగుణం. అంతేగాని ఇప్పుడు చేయండి, ఏమండి మనం ఇంతకీ ఇవాళ సినిమాకి వెళ్దామా వద్దా అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని ఎవరినైనా. కాసేపు మా రాణి గారిని అడిగాను అనుకోండి, అమ్మా ఇవాళ మనం సినిమాకి వెళ్దామా వద్దా అన్నారు అనుకోండి. వెళ్ళద్దు అంటే ఒక డెసిషన్ తీసుకుందాం. ఒక డెసిషన్ తీసుకున్నారా లేదా? లేదండి వెళ్దాం ఆయన డెసిషన్ తీసుకున్నట్టేనా కాదా? తీసుకున్నట్టే. వెళ్దాము అన్నదేమో సాత్వికమైన డెసిషన్ అనుకుందాం, వెళ్ళొద్దు అన్నది ఏమన్నా తామసికమైన డెసిషన్ అనుకుందాం. అదే మనమా కూరలక సినిమాక వెళ్దామా వద్దా అని ఊతున్నారు అనుకోండి కాసేపు, దీన్ని డెసిషన్ అనొచ్చా? లేదు కదా. ఇప్పుడు రజోగుణ లక్షణం ఏమిటండి? అటు ఇటు కదటమేగా, చంచలత్వమే కదా. మరి చంచలత్వం అన్నది బుద్ధి లక్షణమా? నిశ్చయించుకోవడం బుద్ధి లక్షణం. బుద్ధి రెండే రూపాలు ఏమిటి? అయితే తామసిక రూపం లేకపోతే సాత్విక రూపం.
ఆ, రజోగుణం ఎందుకు ఉండట్లేదు అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. అది ఆశ్లేషణ క్రియాశీలత. బుద్ధికి ఉన్నది, నిశ్చయిస్తుంది కాబట్టి. కనుక 2 రూపాలు ఉన్నాయి, ఒకటి సాత్విక రూపము, 2 తామసిక రూపం. సాత్విక రూపమైన బుద్ధి ఎటువైపు తీసుకెళ్తుందండి? ధర్మం వైపు తీసుకెళ్తుంది, ధర్మం వైపు జ్ఞానం కలిగిన వైపు తీసుకెళ్తుంది. వైరాగ్యము అంచేత ఐశ్వర్యం. అది వస్తుందమ్మా, 1 బై 1 చెబుతా. అంటే ఏమిటి? మనం వృద్ధి ఎలా చెందాలి, స్వర్గాది ఫలాలు ఎలా పొందాలి, మోక్షం ఎలా పొందాలి అనేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి ధర్మం వైపుకు వెళ్తుంది. లేదా ఏంట్రా నాకు ఈ జన్మలు ఎన్నెత్తాలరా బాబు, ఇంకా ఎత్తుతూనే ఉండాలి. మొన్న ఏమో ఆ అయ్యగారు ఎవరో భాగవతం చెబుతుంటే పోయి కూర్చుని విన్నాను. అప్పుడు కృష్ణుడు ఏమన్నా అర్జునుడిని తీసుకెళ్ళాట స్వర్గానికి, అభిమన్యుడిని చంపితే వాడు ఏమన్నా నేను నా కొడుకు కావాలంటే పద తీసుకొచ్చుకో పిలుస్తాను వాడిని తీసుకెళ్ళానంటే, నువ్వు నాకు ఏ జన్మలో తండ్రి అని అడుగుతాడు అభిమన్యుడు స్వర్గంలో. అడిగితే ఆహా అని అప్పుడు జ్ఞానోదయం అయింది అంటాడు. ఈ ఊగిసలాట నాకెందుకు, నేను అంతేనా, ఇన్ని జన్మలు ఎత్తానా, ఇంకా ఎన్ని ఎత్తాలి, వద్దు. కనుక మనం మోక్షం పొందుదాం అనే ఒక జ్ఞానం కలిగించుకోవటం, అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానం కలగటం జ్ఞానం. ఇది దేని లక్షణం? ఏ బుద్ధి లక్షణము? సత్వబుద్ధి లక్షణం. ఉమ్. ఇట్లా ధర్మము జ్ఞానము వైపుకి, వైరాగ్యం వైపుకి, ఐశ్వర్యం వైపుకి తీసుకెళ్తుంది. ఇప్పుడు వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యము అంటే ఏది వినమ్మా, ఏది అసత్యమో తెలుసుకుని సత్య వస్తువు వైపు పట్టుకోవటము, అసత్యమైన వస్తువులని వదిలిపెట్టటము. నిన్న మీ నాన్న ఎవరమ్మా అది? గిఫ్ట్ కొన్నారు, నాకు కొనలేదా? ఎవరా? కొంటామమ్మా, నేను కొంటా, తర్వాత కొంటామా, ఇప్పుడు వద్దు, తర్వాత కొని పెడతాం. లక్ష్మి గారు మేము తప్పకుండా కొని పెడతాం తర్వాత. తప్పదు ఇవన్నీ. కనుక వైరాగ్యం ఇది ఏమన్నా మన ఇంట్లో పెట్టుకున్న బల్బాన్ని టప్పని మాడిపోవడానికి లేదా టప్పని ఎలగడానికి వైరాగ్యం రావాలంటే అంత ఈజీ కాదంటాడే అట్లా. కనుక ముందేం చేయాలి? వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? అసలు వైరాగ్యం అవసరం ఏమిటి అంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ప్రకృతి పురుష విజ్ఞానం కలిగింది కాబట్టి ప్రకృతిని వదిలించుకోవాలి అని తేలింది. ప్రకృతి ఎట్లా వచ్చి తగులుకుంటోందిరా నాకు అంటే, నా ఇంద్రియాల ఆపరేషన్ వల్ల తగులుకుంటోంది, దాని మీద ప్రేమ వల్ల తగులుకుంటోంది, దాని మీద ద్వేషం వల్ల తగులుకుంటోంది. ఈ రాగద్వేషాలని మనకి మలము అంటారు, అంటే వదిలించుకోదగ్గది. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే మైత్రి, కరుణ ఇలాంటి భావములు కలిగి ఉండాలి. కనుక వైరాగ్యం రావాలంటే అది ఓవర్ నైట్ జాబు కాదు. కనుక ఏం చేయాలి? కొంత ఎఫర్ట్ పెట్టాలి. ఈ ఎఫర్ట్ పెట్టేటటువంటి స్టేజ్ ఆఫ్ వైరాగ్యం, వైరాగ్యం స్టేజెస్ చెప్తున్నా ఇప్పుడు. స్టేజ్ని యతమాన వైరాగ్యం అన్నారు. అప్పుడు ఏమైంది? మీకు ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది అయిన తర్వాత ఏం చెబుతారా ఇంద్రియాలకి? బయటికి పోతే ఊరికే బుద్ధి లేదు, బయట అంతా కరోనా ఉంది, నోరు మూసి ఇంట్లో కూర్చో అని చెప్పారే, ఆ టైపులో ఈ బుద్ధిని, ఈ ఇంద్రియాలని, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ప్రకృతితోటి అనుసంధానం కాకుండా ఆపి అయిపోతే మంచిది కాదే అమ్మా, దానివల్ల ఈ నష్టాలు ఉన్నాయి అని చెబుతాడు. అంచేత ఏం చేస్తున్నారు? మీకు ఇవన్నీ వేస్ట్. ఇడ్లీ తింటా, పానీపూరి తింటా పోయి కరోనా టైంలో ఆ నీళ్ళలో ఏం కలిపి తెచ్చాడో, ఇవన్నీ ఎందుకు మళ్ళీ పెరుగుతాయేమో అని చేత దాని మీద నేను అసహ్యాన్ని పెంచుకుంటా. దాన్ని వదిలి దాని యొక్క నాశ స్థితిని గమనిస్తా. ఇవన్నీ నిత్యాలు కావరా నాయన, అనిత్యాలు, వాటి గురించి ఎందుకు ఈ గోల అని వ్యతిరేక భావాన్ని ముందు వాటిని కంట్రోల్ చేసి కూర్చోబెట్టి, వాటి దేని మీదకైతే పరిగెడుతుందో ఇంతకాలం దాని మీద వ్యతిరేక భావాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. అంచేత ముందు ఇంద్రియాలు తెచ్చి కూర్చోబెట్టడం యతమాన వైరాగ్యం, మళ్ళీ బయటికి పోకుండా దీన్ని సమాధానించి ఆ తప్పు అందులో ఉన్న ఇవి చెప్పడం అనే వ్యతిరేక వైరాగ్యం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నన్ను ఏం చేయమంటావు? మోక్షం సాధించాలరా నాయన. కనుక నువ్వేం చేస్తావంటే నీ ఇష్టమైన దేవుణ్ణో, మంత్రాన్నో, ప్రకృతిలో దేన్నో ఒక దాని మీద బుద్ధి నిలిపి అక్కడే ఉండి ఇంకెక్కడికి పోకు. ఇగో ఈ బొమ్మతో ఆడుకుంటూ కూర్చోను, అటు ఇటు తిరక్కు ఎండలో అని ఎండాకాలంలో తల్లులు పిల్లల్ని కోపడినట్టుగా మనం మనసుని కోపడి కూర్చోబెట్టి ఒకటి ఇవ్వాలి. ఏమిటి? విష్ణువు బొమ్మ ఇచ్చాం, శివుడు బొమ్మ ఇచ్చాం, ఇంకోటి బొమ్మ ఇచ్చాం, ఇంకోటి బొమ్మ ఇచ్చాం.
ఏకాగ్రము అంటే ఏకేంద్రియ వైరాగ్యము. అన్నీ పోగొట్టి ఒకదాని మీద మాత్రమే ఉంచుతాం. ఇది అయిపోయిన తర్వాత ఏమిటి వస్తుందిరా అంటే దీన్ని మూడో స్టేజ్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఏకేంద్రియ వైరాగ్యం అంటారు. ఇది వచ్చిన తర్వాత ఏ నాకు మోక్షం వస్తే ఏమిటి, స్వర్గాలు వస్తే ఏమిటి, ఇవి వద్దు, నాకు లౌకికాలు వద్దు, నాకు ఇక్కడ సుఖాలు వద్దు, బిల్డింగులు అవి వద్దు, భూములు అవి కొనక్కర్లేదు, డబ్బులు వెనకేసిన పత్తరాలకి అద్దెచ్చక్కర్లేదు, నాకు స్వర్గము అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని ఉపేక్షించి కూర్చోవటము అన్నది 4వ స్టేజ్ ఆఫ్ వైరాగ్యం. వైరాగ్యాలు 4 రకాలు కాదు, 4 స్టేజ్లు. పాస్ త్రూ ది వెరీ సేమ్ రూట్. యతమానం తర్వాతనే వ్యతిరేకం వస్తుంది, వ్యతిరేకం వచ్చిన తర్వాతనే ఏకేంద్రియ వైరాగ్యం వస్తుంది, అది వచ్చిన తర్వాతనే వశీకరణ వైరాగ్యం వస్తుంది. నేను చాలా ఇంటెలిజెంట్ అండ్ డైరెక్ట్ ఐ విల్ ట్రై వశీకరణ వైద్యం అంటే మన వల్ల కాదు, అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఈ సాత్విక బుద్ధికి సరే వైరాగ్యం ఇవన్నీ ఒకటైతే, ఐశ్వర్యము అంటే అణిమాది అష్టసిద్ధులు కలగటము. ఏదైనా చేస్తున్నప్పుడు పదును వచ్చి తీరుతుంది, కొన్ని సిద్ధులు వచ్చి తీరుతాయి. వద్దన్నా మీరు గమనించండి, కావాలంటే ఎవరైనా మంచి అనుష్ఠానం చేసే వాళ్ళకి వాడు అన్నమాట అవుతూ ఉంటుంది, వాక్శుద్ధి వచ్చింది అంటారు. అలాంటి వాడు నోరు ముసుగు కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే అవాచ్యం పలికినా కూడా అది అయిపోతుంది కాబట్టి. మౌనం ఐశ్వర్యం అంటే అది. ఇది దేని లక్షణాలండి అంటే ఏ లక్షణం అండి? బుద్ధి యొక్క ఏ రూపాన్ని, ఏ రకానికి? రెండో రకం ఏమిటి? తామసం. ఇవి 4 చెప్పారు. ఏమేమి చెప్పారు 4 సాత్వికానికి? ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నైతత్పురుష సమాసాన్ని వాడండి. అధర్మం, అజ్ఞానం, అజ్ఞానం, రాగము, అనైశ్వర్యం. అనైశ్వర్యం అమ్మా, అలా కాదమ్మా. 4గిటికి ఆ పెట్టి చెప్పు ముందు. ధర్మము ఏమనాలి? అధర్మము. అధర్మం. ఐశ్వర్యానికి ఏమనాలి చెప్పండి పద్మావతి గారు? అనైశ్వర్యం. 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 తర్వాత వైరాగ్యం. వైరాగ్యానికి వద్దు, వైరాగ్యానికి అవైరాగ్యం అంటే ముందు. అవైరాగ్యం. జ్ఞానానికి జ్ఞానానికి అజ్ఞానం. ఇప్పుడు సాత్విక బుద్ధి యొక్క 4 చెప్పండి వరుసగా. అధర్మము, అజ్ఞానము, ప్రసాద్ గారు సాత్వికానికి అడిగే క్రామసానికి కాదు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం. ఇప్పుడు అధర్మాన్ని క్రామసాన్ని చెప్పండి. వైరాగ్యానికి రాగము చెప్పొచ్చు కదా భగవదయ? ముందు అవైరాగ్యం అను తల్లి, తర్వాత రాగం దగ్గరికి వెళ్దాం. అధర్మం సాత్విక రూపాలు, రాగం పెట్టక్కర్లా. సాత్విక రూపాలు అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యం. వస్తుందండి. అచ్చుతో ప్రారంభమైన దానికి ముందు అకారం పెడితే అన్ను వస్తుంది. ఆ అన్నది ఏమన్నా హల్లు, జ్ఞా అన్నది హల్లు. ఇక్కడికి వచ్చి ఐశ్వర్యం కనుక అచ్చుకు వచ్చినప్పుడు అన్ను వస్తుంది అనమాట. ఇష్టము, అనిష్టము అనం, అయిష్టము అనం. సరే, ఇప్పుడు చెప్తా. ఈ వైరాగ్యానికి అదే అవైరాగ్యానికే ఇంకో వైరాగ్యం లేకపోవడం అంటే ఏంటంటే దాని మీద పడి కొట్టుకోవడం, అదే రాగము అంటారు. అంచేత దీనికి ఆపోజిట్లు గుర్తు పెట్టుకుంటే మనం రాసేటప్పుడు ఆ రాగం గుర్తు రాకపోవడం అనేది ఉండదు. ఇది బుద్ధి లక్షణాలు తెలిసిపోయినాయండి? ఏమంటే బుద్ధి లక్షణాలు తెలిసాక తెలియలేదా? 4+4 4 అంటే సత్వబుద్ధి, తామస బుద్ధి. ఎవరండి మాట్లాడేది చెప్పండి అమ్మా. నేను ఒక్క పావు గంట తర్వాత మాట్లాడండి, అది తర్వాత మాట్లాడండి. సాత్విక బుద్ధి, తామస బుద్ధి వచ్చింది. మరి రాజస బుద్ధి చెప్పలేదు ఇంద్ర నాయన అని మనం టెన్షన్ పడక్కర్లేదు. రాజసము క్రియాశీలము కాబట్టి అది దీని నుంచి అటు దాని నుంచి ఆపరేట్ చేసేందుకే పనికొస్తుంది కాబట్టి
తామసంలో ఉన్నవాడు సాత్వికానికి వెళ్ళబోతున్నప్పుడు తామసము ప్లస్ రాజసమే కదా. అవును రాజసం అందులో కలిస్తేనే కదా విట్టించి ట్రావెల్ చేస్తాడు. అవును అట్లాగే సాత్వికం నుంచి తామసం వైపు రాలంటే దాన్ని రాజసం కలిపే కదా తీసుకోవాలి దాని పక్క నుండి. అవును సార్. కనుక రాజసము అన్నది క్రియాశీలము, అది సాత్విక తామసికాల్లో అంతర్లీనముగా ఉంటుంది. అర్థమైంది. అది విషయం. ఇప్పుడు ఏం చెప్పేసుకున్నాం? బుద్ధి చెప్పేసుకున్నాం. ఇంకా అహంకారం. అహంకారానికి వచ్చేటప్పటికి ఈ అహంకారం అంటే ఏంటి? నేను అనే అభిమానం అహంకారం. ఇది వైకృతము, భూతాది, తైజసము అని 3 రకాలు. వైకృతము అనండి, వైకృతము, వైకృతము, భూతాది, భూతాది తైజసము. తైజసము. వైకృతము అన్నది సాత్విక అహంకారానికి పేరు. అహంకారంలో మళ్ళీ త్రిగుణాలు ఉన్నాయి కదండి. అవును ఇవన్నీ త్రిగుణాత్మకాలే కదా. ఇవన్నీ పంచమహాభూతాల వరకు అన్ని త్రిగుణాత్మకాలే కదా. పంచుతారు. ఆ, నేను అనే అభిమానాన్ని అహంకారం అంటాం. ఇది వైకృతి, భూతాది, తైజసు అని 3 రకాలు. వైకృతము అన్నది సాత్విక అహంకారము. దీనివల్ల కలిగేది ఏమిటి అంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియాలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయండి? 5 ఉన్నాయండి. జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన బొమ్మ మనసులో పెట్టుకోండి. ఎప్పుడు మన బొమ్మ మనసులో ఉండాలండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కర్మ, మనసు. మనస్సు. ఇదిగో మీరు సరిగ్గా 1 గంట కల్లా రండి ఇక్కడికి. మనం బయటికి పోవాలి. 1 గంటన్నర కల్లా వచ్చేయండి. ఫోన్ చేసి 1:30 దాటేకండి. సరిగ్గా 1:30 కల్లా ఇక్కడ ఉండాలి. మనం బయటికి వెళ్ళిపోవాలి. కనుక మనకు ఉన్నటువంటి మొత్తం తత్వాలు ఏంటంటే 24. 24లో 2 వదిలేయండి, పురుషుని వదిలేయండి. 25లో పురుషుని వదిలేయండి, మహత్తుని వదిలేయండి. మిగిలిన 23 అందులో ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది చెప్పుకుంటున్నాం, అహంకారం. నేను. ఈ వైకృతము అంటే సాత్విక అహంకారము. దీనికి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, చివరిలో ఉన్న మనసు చెప్పుకున్నాం. ఓకే, ఓకేనా? అర్థమైంది సార్. ఏకాదశి ఇంద్రియాలు. ఇల్లు 11. ఇక చివరిలో ఉన్నది తామసాది అనేది అయితే ఉందో అహంకారము, అది భూతాది అన్నాడు. తామసాది అంటే భూతాది. ఓకే, ఇవేమిటి ఉంటాయి దీనిలో అంటే ఇందులోంచి పంచ తన్మాత్రలు, దాని కింద పంచ మహాభూతాలు ఉంటాయి. అంటే అహంకారము అనే దగ్గర నుంచి ఎన్ని పుట్టాయండి మనకి అంటే కిందవన్నీ పుట్టాటే కదండి. 11, 16 + 5 21 పుట్టాయి కదా. అవును ఈ అహంకారం కింద ఉన్నవి ఇటు 16, దాని కింద పంచమహాభూతాలు 5. 16 + 5 21. ఈ అహంకారం నుంచి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, చివరిలో ఉన్న మనసు కలుపుకుని 11 ఏమన్నా వాటిని ఏమన్నా వైకృతము అన్నాము. మిగిలిన రెండు ఇంకా ఈ అహంకారం నుంచి పుట్టి ఇంకా 2 ఉన్నాయి. ఏమిటది? తన్మాత్రలు, పంచమహాభూతాలు. అవును వీటిని భూతాది అన్నాం. పంచమహా ఏంటంటే చివరిది పంచమహాభూతాలు. భూతాలు. ఆ భూతం దగ్గర నుంచి వెనక్కి వెళ్తున్నాం, లెక్కేస్తున్నాం అనుకోండి. భూతం నుంచి ఎక్కడికి ప్రారంభిస్తున్నారు? పంచతన్మాత్రలు. అవి 2 కలిపి చెప్పాలంటే ఏమనాలి? భూతాది. అంతే. ఇప్పుడు కొత్తగా పేరు మనం గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. అది తామస అహంకారం. వీటి నుంచి పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు పుట్టాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్వయముగా అక్రియములు కనుక వైకృతము. భూతాదులు ఏమన్నా అహంకారం చలనాత్మకమైనది కాబట్టి తైజస అహంకారం వల్ల పుట్టాయి అన్నాడు. ఇవి 2 కూడా వాటి పనులు చేస్తూ ఉంటాయి అని. ఈ భూతాది ఏమిటి? ఆ భూతాది అహంకారాలకు చలనాత్మకమైనది ఏమిటి అంటే తైజసము. అంటే ఇవి ఆపరేట్ కావటానికి పనికొచ్చేటటువంటి రాజస గుణంతో సంబంధించింది. ఈ రెండిటికి కలిపి నడిపించేది, ఆ కార్యాలు చేసేందుకు పనికొచ్చేటటువంటిది
తైజస అహంకారం ఆపరేట్ అవుతుంది. ఇది అహంకారం అయిపోయింది. అహంకారం తర్వాత వచ్చిన ఏమిటండి? ఇటు నుంచి రెండు వరుసగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు. అవి ఉన్నాయి. అందులో మొదటి రెండు తీసుకోండి ఫస్ట్. జ్ఞానేంద్ర కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణములు. కర్మేంద్రియాలు అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఇవేమన్నా జ్ఞానేంద్రియాలు ఏమన్నా విషయాన్ని గ్రహిస్తాయి, కర్మేంద్రియాలు ఏమన్నా కర్మలు చేస్తాయి, అంటే సాధించడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? కేవలం ఆలోచన వరకే చేస్తాయి, కానీ వాటి గ్రహించే వరకే ఉంటాయి. కానీ వాటి గురించి వచనాదాన గమనాది క్రియల ద్వారానే పని అవుతుంది. కర్మేంద్రియాలు ఏమిటి అంటే వాక్, పాణి, పాద, పాయూపస్థలు. వాటి ఫంక్షన్స్ ఏమిటి? వచన, ఆదాన, గమన, ఉత్సర్గ, ఆనందములు అని వాటి యొక్క ఫంక్షన్స్. కనుక మీరు చూసింది ఏమిటయ్యా అంటే, ఎవరి గురించి అన్నా మాట్లాడాలి అంటే వాక్ వాడాలి. దాని నుంచి ఏమొచ్చింది ఏమిటయ్యా అంటే వచనము. చెయ్యి ఉండాలి. దేనికయ్యా అంటే వెళ్ళి తేవటానికి, తీసుకోవటానికి, లాగటానికి, ఊపటానికి, ఇట్లా వీటి కొన్ని క్రియలు ఉన్నాయి. ఆదానము, ప్రధానము, గమనము, ఇట్లా ఈ వీటి యొక్క లక్షణాలు చెబుతారు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఇదైన తర్వాత ఇవి ఏంటి? జ్ఞానేంద్రియాలు ఆలోచన చేస్తాయి, కర్మేంద్రియాల ద్వారా వాటిని గ్రహిస్తాయి అంటారు. ఇక్కడికి ఎన్ని అయిపోయినండి? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. తర్వాత ఏం చెప్పుకోవాలి? మనస్సు. ఎందుకు మనసు చెప్పుకోవాలి? మనం వేసుకున్న టేబుల్లో పంచ తన్మాత్రలు ఉన్నాయి, మరి అది వదిలేసి మనసుకి ఎందుకు వెళ్ళారు? ఇది సాత్విక లక్షణం మనస్సు కాబట్టి. దేర్ యువర్ శబాష్. ఆ సాత్విక అహంకారం తాలూకు వాటిని ముందు చెబుతున్నాడు. కనుక మనసు ఏమిట్రా అంటే ఉభయేంద్రియము. ఉభయేంద్రియము అంటే అహంకారం నుండి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి, అహంకారం నుండి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి పుట్టింది కాబట్టి ఇవి ఇంద్రియాలు, కనుక దానికి కూడా ఇంద్రియత్వం ఉంటుంది అని అన్నాడు. కనుక ఇది ఏమైంది? పైకి కనపడదు కాబట్టి అంతరింద్రియము. కానీ బయట వాటిని ఆపరేట్ చేసి ఇది కావాలా వద్దా అని ఊహిస్తుంటుంది. మన మనసు గారు చెప్పేది, ఇప్పుడే ఆ పండు తీసుకోరా వద్దా అంటే అప్పుడు పండుని చూడాలిగా ఈ మనసు. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ద్వారా ఆపరేట్ అయ్యి కలిసి అది చెప్పాలిగా, తీసుకోవాలా వద్దా అని ఊగాలిగా కాసేపు. కనుక ఇది అంతరింద్రియము, బహిరింద్రియం కూడా. కనుక లోపల ఏమన్నా సంకల్పం చేస్తుంది కాబట్టి అంతరింద్రియము, బయట జ్ఞానేంద్రియాలతో కలిసి బహిర్ముఖంగా పనిచేస్తుంది కాబట్టి బయట ఇంద్రియము. కనుక ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉభయేంద్రియము అన్నారు. అలాగే ఈ ఇంద్రియాల్లోని హెచ్చు తగ్గల్లాగానే త్రిగుణాత్మకాల తారతమ్యాలు కూడా వీటిలో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత అంతఃకరణము అనే కొత్త పదాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అంతఃకరణము అన్నవి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తన్మాత్రలు పక్కకు పెట్టేస్తే ఇటు మనసు, దానిపైన ఉన్నటువంటి అహంకారము, దానిపైన ఉన్నటువంటి బుద్ధి, ఈ మూడింటిని కలిపి అంతఃకరణములు అన్నాడు సాంఖ్యకారుడు. ఎందుకు ఏమంటే మరి అంతఃకరణ చతుష్టయం అంటారు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు కదా, మీరు మూడే చెబుతున్నారు ఏమిటి అని అనొచ్చు. సాంఖ్యకారికల్లో మీకు చిత్త స్పర్శ ఎక్కడా జరగలేదు. మరి చిత్తం ఎక్కడ వస్తుందండి అంటే, చిత్తము అన్నది ఈ చేసిన వ్యాపారముల యొక్క అనుభవాలని రికార్డు చేసుకునేటటువంటి డైరీ. అది కూడా మన ఫంక్షనే, కానీ అది సాంఖ్యంలో చెప్పబడలేదు. అది ఎక్కడ చెప్పబడింది అంటే యోగ దర్శనంలో చెప్పబడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ చేస్తాడు. అది ఇక్కడ సరే. అంతఃకరణ వ్యాపారము అంటే మనస్సు, అహంకారము, బుద్ధి కింద నుంచి పైకి చెప్తే, బుద్ధి, అహంకారము, మనసు పైనుంచి కింద చెబుతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్దాం? కింద నుంచే వెళ్దాం. ఎందుకు అంటే ముందు మనసు ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుంది, అంటే అధ్యవసాయం చేస్తుంది. అహంకారం ఏం చేస్తుంది? అభిమాన పడుతుంది. నేనే చేశా, నేనే చెయ్యనేలేదు, నేను చేస్తున్నాను, ఈ భావనని కలిగిస్తుంది. ఇలా ఈ మూడు కలిపి
దేనికదే విలక్షణమైనటువంటి వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి. ఇంతకీ ఇవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయ్యా అంటే, అన్ని కలిసి ఉన్నా దేని ఫంక్షన్ దాంది. అంతఃకరణము అంటే వ్యాపారం. దీని లక్షణం ఏమిటంటే మనసుతోటేమన్నా అని మనసు అనే 3 క్లాసిఫికేషన్స్ చేసుకుని, మనసు అనే దాంతో సంకల్పం చేస్తుందండి అంతఃకరణం. బుద్ధి అనే దాంతో ఇదే అంతఃకరణ నిశ్చయం చేస్తుందండి. మళ్ళీ ఇదే అంతఃకరణ అహంకారం అనే టైపులో అభిమానం నేను చేస్తున్నాననే భ్రమలో ఉంటుందండి అంటాడు. ఎలాగైతే ఎవడైనా పోయాడు అనుకుందాం, ఏమంటాం మనం? వాడికి ప్రాణం పోయింది అంటాం. ఎవడైనా వాడికి ప్రాణం పోయింది, అపానం పోయింది, వ్యానం పోయింది, ఉదానం పోయింది, సమానం పోయింది అని చెప్తున్నాడా? చెప్పము. ప్రాణం పోయిందండి. ఈ ప్రాణమే చేసేటువంటి ఫంక్షన్స్ ని బట్టి వేరు పేర్లు పెట్టుకున్నాం. పైకి వెళ్లే వాయుని ప్రాణం అన్నాము, కిందకు వచ్చే వాయుని అపానం అన్నాము, ఇంకోటి ఏదో సర్వత్రా సంచారం చేస్తే ఇంకో పేరు పెట్టాం. ఇట్లా 5 రకాలుగా పేర్లు పెట్టాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని. వీటికి ఉండే స్థానాలు చెప్పారు. అవన్నీ మనకి సిలబస్ లో ఉందో లేదో తెలియదు, లేకపోతే పట్టించుకోవద్దు. ఆ సిలబస్ చదివినప్పుడు నేర్చుకుందాం. ఏ విధంగా అయితే ఒకే ప్రాణము ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానముల భేదముతో మన శరీరం అంతా సంచారం జరుగుతూ ఉంటుందో, అలాగే అంతఃకరణము మనసు అనే దానితోటి సంకల్పం చేస్తుంది, బుద్ధి అనే దాంతో నిశ్చయం చేస్తుంది, అహంకారం అనే దాంతో అభిమానపడుతుంది అని అంతఃకరణాలు చెప్పారు. బాహ్యమైన పదార్థాలని గ్రహణంలో మనసు, బుద్ధి, అహంకారము, మళ్ళీ ఆ పదార్థ గ్రహణము సమర్థమైన ఇంద్రియము, ఇవన్నీ ఒకేసారి ప్రవర్తిస్తాయి. ఏముందండి, అట్లా వెళ్తూ ఉంటే ఎర్రగా మంచిగా అందంగా ఉన్నటువంటి టమాటా పళ్ళు కనపడ్డాయి. కనపడంగానే ముందు చూసిందండి మనసు, తొందర అని చెప్పింది, బుద్ధి చెప్పేసింది. మనం కొనుక్కోవాల్సిందే అని అహంకారం చెప్పింది. ఇవన్నీ ఎట్లా తెలిసింది? ఈ కన్ను ఆ టమాటాను చూసింది కాబట్టి. కనుక ఈ కన్ను, బుద్ధి, మనసు, అహంకారము ఏకకాలంలో ఆపరేట్ అయినాయి. ఎప్పుడు? బాహ్య పదార్థాల గ్రహణంలో. అది కూడా ఇదే క్రమంలో. ముందు మనసు చూస్తుంది, టమాటాలు తీసుకుందాం, బుద్ధి, అహంకారం, పదార్థ గ్రహణ ఇంద్రియం. కానీ కనపడని వాటిని ఇది కనపడుతున్నాయి. కనపడని వాటివి అంటే కనపడింది ఏంటి? గతంలో జరిగినవి కనపడవు, భవిష్యత్తులో జరగబోయేవి కనపడవు. కనుక భూత భవిష్యత్తులో ఉండే కాల సంబంధమైన పదార్థాల విషయంలో ముందు ఇంద్రియము, తర్వాత మనోబుద్ధి అహంకారాల వృత్తి జరుగుతుంది. అని వృత్తి అంటే ఆపరేషన్. ఇది అయిన తర్వాత దూరంగా ఉన్నది చెట్టా మనిషా డౌట్ వచ్చింది అనుకోండి, ముందు మనసు డౌట్ పడుతుంది, అది చెట్టా మనిషా అని. బుద్ధి ఏం చేస్తుంది? ఆ వస్తువుని చూసి రూపాన్ని నిశ్చయం చేస్తుంది. అహంకారం ఏం చెబుతుంది? ఇది నేను తెలుసుకున్నాను అని చెబుతుంది. అప్పుడు కన్ను చెట్టుని చూస్తుంది. ముందు చెట్టా కాదా? ఇది చెట్టే, నాకు చెట్టు అని తెలిసింది అనగానే కన్ను చెట్టు రూపంగా దాని చెట్టుగా గ్రహిస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోవాలా వద్దన తర్వాత విషయం. ఇట్లా ఇంద్రియాలు ఎందుకు ప్రవర్తిస్తాయి, దానికి కారణం ఏమిటి అనేటటువంటిది 31వ తారీఖు నుంచి చెప్పుకోవాలండి. రేపు ఆదివారము దీన్ని కంటిన్యూ చేసుకుందాము. రేపు కూడా మనం క్లాస్ చెప్పుకుని సాంఖ్యకారికలు రేపటితో పూర్తి చేసుకుందాము. ఇక్కడ ఆపుతున్నా రికార్డింగ్.